ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మన బడ్జెట్స్ అనేది ఏంటంటే బీడింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉందంటే కేసెస్లో కొత్త కేసులు అయితే ఎలా ఉన్నాయో మీకు అన్ని కూడా ఎవరి చూపించడం జరుగుతుంది ఈ వీడియో అనేది. అలాగే ఈ బీడింగ్ అనేది స్టార్ట్ అయ్యా లేదో కూడా మీరు ఈ వీడియోలో పూర్తిగా మీరు వివరిస్తాను చూద్దిగా మీరు కూడా ఇప్పుడైతే వీళ్ళకి తెలిపోతామండి. ప్రజెంట్ చూస్తున్నారు కదండి, ప్రజెంట్ ఏంటంటే మేల్స్ అన్నీ కూడా నుంచుని ఉన్నాయి, ఫీమేల్స్ అన్నీ కూడా చక్కగా పార్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాయండి. చూస్తున్నారు కదండి పార్ట్స్ అనేది చెక్ చేసుకుంటే పార్ట్స్ గట్టిగా ఉన్నాయి లేదా. నెక్స్ట్ ఏంటంటే ఈ కేజ్ వైపు అయితే అటుపక్క ఎందుకు చూస్తుందంటే వేరే బజ్జీ అనేది ఇటుపక్క వస్తుందేమో అని చెప్పేసి దాని భయం ఏంటంటే అది గట్టిగా ఉందా లేదా, నెక్స్ట్ ఏంటంటే అది ఊగుద్దా లేదా మొత్తం అంతా కూడా చెక్ చేసుకుంటున్నాయండి. మీ దగ్గర కూడా అలాగే జరిగితే మాత్రం మీరు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే చేయకూడదండి. మెయిన్ ప్రాబ్లం ఎక్కడే స్టార్ట్ అవుద్ది, మన బజ్జీకి అయితే పిచ్చి ఎక్కిపోయిందని లేదంటే బజ్జీ ఎందుకు ఇలా చేస్తుందని చెప్పేసి మన మాటతో కదుపుతూ ఉంటాం, అంటే దాని మూమెంట్ అనేది మనకు తెలియకపోవడంతో. కానీ ఎలా చేస్తుందంటే అది అనేది పాడు చెక్ చేసుకుంటుంది. నెక్స్ట్ కేసు ఎంత గట్టిగా ఉందా లేదా అంత చెక్ చేస్తుందని దానికి అర్థమేంటి. మీరు పొరపాటున కూడా ఇలా జరిగితే మాత్రాన మీరు అనేది డిస్టర్బెన్స్ అయితే చేయకూడదు, అలా వదిలేయండి. అలాగే మేల్ చూస్తున్నా కానీ బుర్ర అనేది ఎలా ఊపుతుందో మేల్ అనేది, అంటే మేల్ కూడా రెడీగా ఉంది బీడింగ్ అనేది. బుర్ర చూడండి, కోడి బుర్రలో పైకి లేపి ఎలా ఊపుతుందో బుర్ర అనేది. అంటే నేను తీసుకొచ్చి జస్ట్ 2 days అవుతుంది. 2 daysలోనే వీళ్ళకి అనేది మూమెంట్ అనేది స్టార్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే, మీకు ఇంకా కొంచెం క్లారిటీ కావాలంటే మీరు నా ముందు వీడియోస్ చూడండి, నేను బడ్జెట్ కేస్ చేసిన వీడియోస్ చూడండి. వీళ్ళకి ఏ ఫుడ్ వేసారు అన్నీ కూడా వివరించి చెప్తాను. ఎలాగే పైన చేయాలంటే మనం డైలీ లాగ్స్ చేస్తూ ఉంటాం. వీడియోస్ అనేది ఏంటంటే ఈ ఎలా ఉన్నది, నెక్స్ట్ ఏంటి ఇట్లా మూమెంట్ అనేది ఎలా ఉంది, ఎక్సెల్ పెట్టి అన్నీ కూడా చూపిస్తాను. కానీ ఫస్ట్ ఏంటంటే ఈ పాట్ సెలెక్టింగ్ అనేది చేసుకుంటున్నాయి కాబట్టి మీకు చూపిస్తున్నానండి. చూస్తాగా ఇవే ఒకటి కదండి, వేరే బడ్జెట్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఇది కూడా ఫీమేల్ అండి, ఫీమేల్ కూడా పాట్ చూడండి ఎలా చెక్ చేసుకుంటుందో. ఈ పాట్ సెలెక్టింగ్ ఏంటంటే ఈ కాలనీలో ఉన్నాయనుకోండి ఫైటింగ్ జరుగుతాయి. బట్ ఏంటంటే ఇవన్నీ సింగిల్ కేసులు ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఫైటింగ్ అయితే ఉండదు. ఎందుకంటే వేరే ఫీమేల్ని ఇందులోకి రాదు, ఇందులో ఫీమేల్ని అందులోకి వెళ్ళదు. చూస్తున్నారు కదా ప్రజెంట్ ఏంటంటే అది పాట్ చెక్ చేసుకుని చెప్పేసి వైట్ కలర్ అనేది గింజుకుపోతుంది, అంటే ఆ పాట్కి వెళ్దామని. కానీ దానికి అవకాశం లేకుండా మనం మధ్యలో అనేది గిల్లేసాం కాబట్టి ఇది వెళ్ళలేదు. అలాగే రేపు పొద్దున్న ఇది ఎగ్స్ పెట్టింది అనుకోండి, అది ఇటుపక్క రావడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే దేనికి సపరేట్గా ఉంటాయి కాబట్టి చక్కగా ఎగ్స్ పెడతాయి, చక్కగా పతి పిల్ల కూడా చక్కగా ఫుడ్ పెడతాయి. పతి పిల్ల కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వదు. కాలనీ అయితే డ్యామేజ్ అవుతూ ఉంటాయి కొన్నిసార్లు ఎక్స్టో చేసుకోవడం కానీ, కొన్నిసార్లు ఫీమేల్ ఫైటింగ్ చేసుకోవడం కానీ, కొన్నిసార్లు పిల్లలు చంపేయడం కూడా జరుగుతుంది. కానీ ఈ కేజుల్లో అయితే మాత్రం అలాంటి చిన్న రిస్క్ కూడా జరగదు. అలాగే కాలనీలో ఒక బజ్జీకి అనేది జబ్బు వచ్చింది అనుకోండి, మిగతా బజ్జీస్కి అనేది వస్తుంది ఆటోమేటిక్గా అనేది. కానీ ఈ కేజుల్లో అనేది ఏంటంటే ఏ బజ్జీకి జబ్బు వస్తుందో ఆ బజ్జీ ఆ పేరు మాత్రమే చనిపోవడం జరుగుతుంది తప్ప వేరే దానికి అనేది అవ్వదు, ఎటువంటి హాని జరగదు. ఇందాకంతా వైట్ అనేది ఫీమేల్ అనేది చెక్ చేస్తాం కదా, ఇప్పుడు మేల్ చెక్ చేస్తుంది లోనికి వెళ్ళేది ఎలా పాట్ ఎలా ఉందని చెప్పేసి. అంటే ఈ రెండు కూడా పేరప్ అయిపోయాయి. ఇప్పుడు అలా పాట్లోకి వెళ్ళేది అనుకోండి మేల్ అనేది, ఆ టైంలో ఫీమేల్ లోనికి వెళ్ళి పొడిస్తుంది అనుకోండి, ఇది పేరప్ అవ్వలేనట్టు. కానీ ఫీమేల్ వెళ్ళినా మేల్ ఏమంటలేదు, మేల్ వెళ్ళినా ఫీమేల్ కూడా అసలు ఏమి అంటలేదు. ఇప్పుడు ఎలాగేంటంటే దానికి తోడుగా ఫీమేల్ కూడా ఇంకా చెక్ చేస్తుంది కొండ అనేది. దానికి అర్థం ఏంటంటే ఇంకా పాట్ అనేది గట్టిగా ఉందలే అని చెప్పేసి రెండు పేరప్ అయిపోయాయి. చూస్తా కదా మొత్తం అన్నీ కూడా చక్కగా ఉన్నాయండి, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా ఉన్నాయి. అలాగే నేను అనేది బరకం కొని తీసుకొచ్చి కప్పేస్తాను, ఎందుకంటే ఈ మధ్యలో తుఫాను ఏదో అంటున్నారు కాబట్టి ఒకవేళ మేబీ వర్షం పడినా పడకపోయినా సరే వీటికి సేఫ్టీ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి, ఎందుకంటే పాట్స్ తడిసిపోతాయి కాబట్టి నేను బయటకు వెళ్ళి బరకం అయితే కొనేసి తీసుకొచ్చి ఇట్లా బరకం కూడా వేసేసాను. ఎందుకంటే మళ్ళీ డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి ఒకవేళ ఎక్స్పెక్టెడ్ టైంలో ఇట్లా డిస్టర్బెన్స్ అయితే ఉండకూడదని చెప్పేసి నేను బరకం తెస్తాను. వీడియో మొత్తం చూసారు కదండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బీడింగ్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా అనేది స్టార్ట్ అయిపోయింది, అంటే నిన్నటి స్టార్ట్ అయిపోయింది. దీని ఏంటంటే వేరే బడ్జెట్స్ ఏం తీసుకోలేదు, మీలాగే నేను షాప్స్ నుంచి కొనుక్కొని తెచ్చుకున్నాను. బట్ ఏం చేసినది మీకు ఎంతగా ఇంకా కావాలంటే దీని ముందు వీడియోస్ కూడా చూడండి, ఒక పైన కూడా అప్డేట్ కూడా ఇస్తాను. ఏంటంటే పాట్స్ అనేది చెక్ చేసుకుంటున్నాయి. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు కూడా పాట్స్ సెలెక్ట్ చేసుకున్నాయంటే ఆటోమేటిక్గా అనేది బీడింగ్ అయితే అయిపోతాయండి. మ్యాక్సిమం అంటే ఒక 2 days 3 days పడుతుంది బీడింగ్ అవ్వడం కోసం, నెక్స్ట్ పాట్స్ సెలెక్టింగ్ కోసం. ఎందుకంటే ఈ మేల్ ఫీమేల్స్ అనేది సపరేట్ అంటే వేరే దగ్గర నుంచి వచ్చాయి కాబట్టి ఈ రెండు కూడా అర్థం చేసుకోవడానికి అయితే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ నాకనేది ప్రజెంట్ బీడింగ్ అయిపోవాలనే ఉద్దేశమే లేదు. బట్ లేట్ అయినా పర్లేదు, కానీ తీసుకొచ్చిన వెంటనే అది మాత్రం బీడింగ్ అయితే వేయండి. బట్ ఏంటంటే అది నా అదృష్టం అనుకోవాలి. కొంతమంది దగ్గర ఏంటంటే 1 year 2 years కూడా అయినా సరే బీడింగ్ అయితే అవ్వవు. బట్ ఏంటంటే మనం అనేది బీడింగ్కి అనేది ఏ పనులు చేసామో అన్నీ కూడా వీడియోలో అయితే వివరిస్తాను మీకు అనేది. అలాగేంటంటే బిఫోర్ వీడియోస్ కూడా చూడండి, పైన వీడియోస్ కూడా అలాగ వస్తాయి. ఏంటంటే మన ఛానల్ అనేది డైలీ ఒక లాగ్లాగా వస్తాయండి, లాగ్స్ లాగా వస్తాయి మన వీడియోస్ అనేవి. పైనుంచి అనేది బోర్డ్స్ అనేది బీడింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ బీడింగ్ అయిన తర్వాత ఎగ్స్ అనేది ఎలా పెట్టాయి, ఎన్ని ఎగ్స్ పెట్టాయి,
నెక్స్ట్ ఇవన్నీ కూడా చెప్తాను. అలాగే ఈ బడ్జెస్కి ఏజ్ అంతే 6 months అయితే ఏజ్ అండి వీటికి అనేది. మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. అంటే కొత్తగా బీట్ చేస్తున్నాయి అనేది. అంటే ఇదివరకు ఎప్పుడు కూడా ఈ బీడింగ్ అయితే చేయలేదు. అంటే 6 months ఏజ్. బట్ నేను అనేది ఈసారి అంటే ఎక్కువ అనేది అంటే మనం అనేది ఓల్డ్ బడ్జెస్ తెచ్చుకునే బదులు అంటే ఏజ్ ఎక్కువైపోతుందని చెప్పేసి మన దగ్గరికి వచ్చిన తర్వాత మా హైట్ ఒక 1 year 2 year అయిపోయిన తర్వాత ఇంకా అట్లా ఏజ్ అయిపోతుందని చెప్పేసి ఏంటంటే మనకి కొంచెం యంగ్ బర్డ్స్ తెచ్చుకుందని చెప్పేసి 6 months దాటిన బడ్జెస్ అనేది మనం తీసుకురావడం జరిగింది. 6 months దాటిన తర్వాత కూడా వీళ్ళకి అనేది రింగ్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. అంటే రింగ్ అనేది వచ్చిందంటే పర్ఫెక్ట్గా బీడింగ్ అవుద్దని అర్థం కాబట్టి నేను ప్రతిదీ కూడా రింగ్ ఉన్న బజ్జీనే తెచ్చుకున్నాను. అలాగే మీ కళ్ళ ముందే నేను కేసు తయారు చేశాను. మీ కళ్ళ ముందే అనేది బజ్జీస్ అనేది నేను విడిచిపెట్టడం జరిగింది. 2 days అనేది ఈ చెక్క బీడింగ్ కూడా రెడీ అవుతున్నాయి. అంటే ఇదంతా కూడా ఏంటంటే నేను పర్ఫెక్ట్గా నేను అనేది ఎలా చేస్తున్నానో మీరు కూడా ఎలా చేసుకోండి. అలా కాకుండా మీరు అనేది ఒక 1 నెల రోజుల పిల్ల 2 నెలల పిల్ల తెచ్చుకుంటే మాత్రం బీడింగ్ అవ్వండి అనేది మన పర్ఫెక్ట్ ఏజ్ని తెచ్చుకోవాలి. అప్పుడైతేనే బీడింగ్ అవుతాయండి. చూస్తున్నారు కానీ ఇప్పుడు ఏంటంటే చాలా బాగా అయితే బీడింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది నేను చేయకూడదు కూడా. చేస్తే మాత్రమే డిస్టర్బ్ అయిపోతాయి. ఎందుకంటే ఈ యంగ్ బజ్జీస్ కాబట్టి అలాగే ఈ ఫస్ట్ టైం బీడింగ్ అవుతున్నాయి కాబట్టి ఫస్ట్ టైంలో మనం డిస్టర్బెన్స్ ఎక్కువ చేస్తాయంటే ఒకవేళ గుడ్లు పెట్టేసినా సరే గుడ్లు అనేది పొదగడం మానేస్తాయి అనేది. అలాగే ఫస్ట్ టైం కాబట్టి గుడ్లు కూడా తక్కువ పెట్టే అవకాశం తక్కువగా ఉంది. కానీ మనం ఇచ్చే ఫుడ్స్ బట్టి వాటిని బట్టి బట్ ఏంటంటే వాటి జనరల్ అనేది కొంచెం అదే ఏమంటారు డిఎన్ఏలో కొంచెం ఉంటే మాత్రం ఎక్కువ ఎగ్స్ పెట్టచ్చు. బట్ ఎగ్స్ కౌంట్ అనేది మనకు అనవసరం. కానీ బజ్జీస్ అనేది అంటే మన దగ్గరికి వచ్చిన తర్వాత సేఫ్టీగా ఉన్నాయి లేవో చక్కగా బీడింగ్ చేస్తున్నాయి లేవో అనేది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు భయ్య అంటే కేజీకి ఎంత పడింది మీకు అనేది. అంటే అంత పెద్ద కేసు కొన్నారు కదా మీరు అనేది గిల్స్ కొన్నారు కదా మీరు మెస్ కొన్నారు కదా గిల్స్ కదా మెస్ కొన్నారు కదా ఈ మెస్ అనేది ఏంటంటే ఎంత పడింది అడుగుతున్నారు. నేను మెస్ జీ వైరు మొత్తం అన్నీ కూడా కలిపి తీసుకున్నాను. మ్యాక్సిమం ఏంటంటే నేను మెస్ అనేది 20 అడుగులు తీసుకున్నాను. హైట్ వచ్చి 5 feet అంటే ఎక్కువ తీసుకున్నాను మెస్ అనేది. ఎందుకంటే ఉట్టి లోబర్డ్స్కే కాదండి అలా పించెస్ కూడా తయారు చేద్దాం. పించెస్కి ఏంటంటే ఒక 5 అరలు ఏర్పాటు చేద్దాం అని చెప్పేసి వాటిలో కూడా కేసు తీసుకోవడం జరిగింది. ఈక్వల్గా ఇవన్నీ తీసుకుని వాటిలో కూడా కొన్ని ఐటమ్ తీసుకున్నాను. అందువల్ల ఏంటంటే నాకు అమౌంట్ అనేది తగ్గింది. బట్ మీకు అనేది అమౌంట్ అనేది తగ్గదు. బట్ ఏంటంటే మీరు అనేది ఎంత పెద్ద కేసు అది ఎంత మెస్ అయితే కొంటారు కదా చిన్న మెస్ కొంటారు కాబట్టి నాకు తెలిసినంతవరకు ఏంటంటే మీకు అనేది అమౌంట్ తగ్గించరు. బట్ ఏంటంటే అనేది వీటితో పాటు వేరే సామాన్లు తీసుకున్నాను కాబట్టి నాకు కొంచెం అమౌంట్ అని తగ్గించారు. బట్ ఓవరాల్గా ఏంటంటే నాకు అనేది కేసు అది మొత్తం ఈ మెస్కి ఆ పుణ్య సామాన్లకి అనేది టోటల్గా అనేది నాకు ఏంటంటే 2000 అయితే అయ్యింది. బట్ 2000 అనేది ఏంటంటే పెద్ద ప్రాఫిట్ మనీ ఏం కాదు. ఇంతకుముందు దీనికంటే ఎక్కువ అమౌంట్ అయితే పెట్టి నేను మెసేజ్ అయితే యాడ్ చేయించుకున్నాను. బట్ స్టార్టింగ్లో ఏంటంటే ఏకంగా నేను 4,000 లీటర్ గూడు అయితే తయారు చేయించుకున్నాను. కానీ వాళ్ళు చేసే కంటే ఏంటంటే నేను చేసుకుంటే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మన చేతులతో మనం తయారు చేసుకున్నాం. బట్ ఏంటంటే ఎంత సైజు పెట్టుకోవాలో నెక్స్ట్ బర్డ్స్ అనేది ఎంత ఫ్లయింగ్ అవుతాయో నెక్స్ట్ ఫుడ్ తీసుకున్నాడు కానీ వాటి డిస్టెన్స్ కానీ అంతా కూడా నాకు తెలుసు కాబట్టి నాకు నచ్చినట్టు చేసుకోనండి. బట్ ఏంటంటే కొంతమంది అంటూ ఉంటారు 4 feet పెట్టుకోవాలి లేదంటే 5 feet పెట్టుకోవాలి అని. బట్ 4 feet 5 feet అనేది ఏంటంటే దానికి దీనికి ఎటువంటి సంబంధం ఉండదు. ఎందుకంటే మన బీడింగ్ ప్రాసెస్ కాబట్టి బజ్జీ అనేది ఫ్రీగా ఫ్లయింగ్ అవుతుంది లేదా ఎందుకంటే చక్కగా తిరుగుతుంది లేదా దాని హెల్త్ ఇష్యూస్ మనకు అనేది ఇంపార్టెంట్ తప్ప అది ఇక్కడి నుంచి చేస్తే వరకు ఆ కొమ్మరికి ఈ కొమ్మరికి ఎగరాలంటే మాత్రాన మనం అనేది ఇంక డైరెక్టర్ అనేది పెద్ద కాలనీ చేసుకోవాలి. అంటే చాలామంది అడుగుతున్నారు భయ్య మీకు ఎవరు చెప్పారు భయ్య అని అడుగుతున్నారు. కొంతమంది కామెంట్లో అడుగుతున్నారు. బట్ ఏంటంటే మనకు సబ్స్క్రైబర్స్ అనేది చాలామంది కూడా మనకు వాట్సాప్ మెసేజ్ చేస్తూ ఉంటారు. బట్ ఏంటంటే దాన్ని బట్టి మనం కొన్ని తీసుకొని మన వీడియోస్లో చెప్పడం జరుగుద్ది. అలాగేంటే కొన్ని అనేది ఏంటంటే సబ్స్క్రైబర్స్ డౌట్స్ నెక్స్ట్ ఏంటంటే అలాగే కొంతమంది కామెంట్ బట్టి మనం వీడియోలు చేయడం జరుగుద్దండి. వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఓకే ఫ్రెండ్స్ ఈ బీడింగ్ ప్రాసెస్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం డెఫినెట్గా వీడియోకి అనేది ఇంకా మీరు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగంటే కింద కామెంట్ చేయండి బీడింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉందనేది. రాబోయే రోజులు ఏంటంటే మంచి మంచి వీడియోస్ అనేది మన ఛానల్ వస్తూ ఉంటాయి. మిస్ అవ్వకూడదంటే మాత్రం డెఫినెట్గా అనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ వాచింగ్.